ये मतलब वालतूने आगो आइए साहब, आप भी आइए। आपके अकाउंट में डाल दिए 4.5 लाख बांट दे रखे 5 साल के बाद 6,52,000 रुपया बाद में आप हमारे खातिर बहुत अच्छा था बच्चा हो सरकार के वास्ते 5 लाख रुपया है आपका बहुत बहुत मेहरबानी आपकी बहुत बहुत शुक्रिया మా వార్డులో తమ్ముడు సమీర్ కొన్ని రోజుల కింద మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెంపేటప్పుడు పైన ఉన్న వైర్లు తాకి చనిపోవడం జరిగింది. దాన్ని మన చైర్మన్ సార్కి ఎమ్మెల్యే సార్కి దృష్టికి తీసుకోగలుగుగానే వెంటనే స్పందించి మన ఎన్పీడీసీఎల్ ఏడీ సార్కి చెప్పి 5 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించడం జరిగింది. దాని గురించి సమీర్ వాళ్ళ ఫ్యామిలీ తరపున వార్డు ప్రజల తరపున సంజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు. జగిత్యాల పట్టణంలోని 4వ వార్డులో ఈరోజు మరి కొంత దురదృష్టవశాత్తు విద్యుదాఘాతంతో అనుకోకుండా మామిడి తోటలోకి వెళ్ళి సోదరుడు సమీర్ విద్యుదాఘాతానికి గురై చెందడం జరిగింది. మరి విషయం తెలపగానే మా సోదరుడు కౌన్సిల్ సభ్యులు క్యాదర్స్ నవీన్ గారు మాకు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి తెలపగానే వెంటనే స్పందించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి వారికి చెందాల్సినటువంటి వృత్తిని 5 లక్షల రూపాయలని అందించడం జరిగింది. ఇప్పుడే ఒక 50,000 చేతికి అలాగే 4,50,000 ఒక బాండ్ని వారి తండ్రి గారికి అందించడం జరిగింది. మరి ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం తాపత్రయపడే మనసున్న మహారాజు మన సంజయ్ అన్న గారని మరి మరొక్కసారి ఇక్కడ నివృత్తి జరిగింది. మరి సంజయ్ అన్న గారికి వారి కుటుంబం తరపు నుంచి పేరు పేరున కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజల సంక్షేమం గురించి అలాగే వారి కష్టసుఖాల్లో ముందుండి మరింత శ్రద్ధ తీసుకుంటున్నందుకు మరొకసారి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలోని 4వ వార్డుకు చెందిన సమీర్ అనే ఒక బీద మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కాయకష్టం చేసుకునేవాడు. మామిడికాయల సీజన్లో దొరవపూర్ మండలం దొంతాపూర్ గ్రామంలో మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కిన సందర్భంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఆ సందర్భంలో మరి ఈనాడు కూడా వచ్చి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము సంతాపం చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు మా ఏడీ గారు నాయక్ గారు కానీ ఇక్కడ స్థానిక ఏఈ గారు అక్కడ ధర్మపురి ప్రాంతానికి చెందిన అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఇది పై స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళొస్తుంది కాబట్టి రాష్ట్ర స్థాయికి చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులందరికీ మా ఎస్సీ గారికి మా సమీర్ కుటుంబ తరఫున జగిత్యాల ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది తెలంగాణ ఆయతో క్యా హోతా తెలంగాణ ఆయతో క్యా హువా అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. అసలు ఒక కరెంట్ అనేది ఒక పెద్ద నిదర్శనం, ఒక విప్లవాత్మకమైన మార్పు. కరెంట్ అంటేనే మనం ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం.
శక్తి. ఆ కరెంటే లేకపోతే ఏది కూడా కలదు. అట్లాంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం చీకట్లు ఉంటుందంటే 24 గంటల కరెంట్ ఇచ్చి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాం. మరి ఈ సందర్భంలో కొన్నిసార్లు అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి. మన ప్రభుత్వం మనసున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇవాళ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మధ్య కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో చాలామందికి 5 లక్షలు చొప్పున మొన్ననే లక్ష్మీపూర్లో కూడా దామోదర్ రెడ్డి అనే రైతుకు ఈరోజు ఇక్కడ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 50,000 రూపాయలేమో ఇమ్మీడియట్ అకౌంట్లో ఇస్తాం. మిగతా 4.5 లక్షలు మాత్రం 5 years తర్వాత 6,52,000 6,52,000 रुपये 5 साल के बाद आते हैं. आज इमीडिएट घर के खर्चों के लिए 50,000 रुपये डाल दिए. ऐसा बहुत काम ये तेलंगाना सरकार आने के बाद करे. इటు మనుషుల కోసం वैसे ही जानवरों के लिए మూగ జీవాలు చనిపోతే నిజంగా చెప్తా ఉన్నా, ఇది ఎవరు ఊహించని సంఘటన. నేను రామాజపేట గ్రామంలో ఉన్న రాయకల్ మండలంలో ఆ రోజు నేను ఎందుకో అక్కడే ఉన్నా. అప్పటికప్పుడు చెప్పిండ్రు బర్రెలు మంద పోయింది, 11 కొట్టే టైము, మొత్తం బర్రెలు చచ్చిపోయినాయి, 15 బర్రెలు అని చెప్పి అక్కడికి వెళ్ళి పరిగెత్తగానే మా ఏడీ గారు డి గారు మొత్తం మంది వచ్చి చేసేటప్పుడు అక్కడ చాలా బాధ అనిపించింది. పిల్లవాడు 18 ఏళ్ళవాడు ఏడుతూ ఉన్నాడు. అప్పటికే తండ్రి చచ్చిపోయినాడు. ఆ తల్లిని పట్టుకొని ఎడుతుండు, 2 బర్రెలు చచ్చిపోయాయి, బాబు మనం ఎట్లా బతుకుడే అవ్వా అని. నాకు కూడా ఏం దొయ్యలేదు. ఏమైనా జేబుకెళ్తే 1,000-2,000 ఇస్తాం, కానీ ఏమని చేస్తాం. ఈ లోపల మా కరెంట్ అధికారులు వేస్తే అప్పటికప్పుడు పంపించి 15 రోజులలో ప్రతి బర్రెకు 40,000 రూపాయలు వచ్చినట్టు 15 4 6 లక్షల రూపాయలు ఇచ్చింది. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది. ఈ కరెంటు 24 గంటలు ఉండడంతో ఎంతోమంది ఉపాధి కూడా చేకూరుతున్నది. మరి ఇంత గొప్పగా పనిచేస్తున్న మా విద్యుత్ శాఖ అధికారులకు మరొక్కసారి మీ అందరి పక్షాన నా పక్షాన